ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుడు నమ్మదగిన దేవుడుగా మీ మధ్యలో సంచరించాలని కోరుకుంటున్నాడు. మీ లైఫ్లో ఇదివరకు ఎన్ని రకాల పోరాటాన్ని, శోధనను, కష్టాన్ని ఎదుర్కొన్నారో అన్నిటి నుండి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా విడుదల చేయబోతున్నాడు. మీకు గొప్ప మేలు జరగబోతున్నాయి. మీరు చూస్తూ ఉంటారు కదా, కొద్ది దినాల్లోనే మీ పరిస్థితులంటే దేవుడు మార్చబోతున్నాడు. మీకు క్షేమం కలగబోతున్నాయి, విడుదల కలగబోతున్నాయి. దేవుని యొక్క అసాధారణమైన అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. కీర్తన 91:14-15 దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా మీకు, మీ కుటుంబంలో ఉన్న ఎవరికో ఒకరికి గొప్ప విడుదల ఇచ్చి అద్భుతం చేయబోతున్నాడు. మీకు జరిగే ఆ మేలును గురించి సాక్ష్యం చెప్ప మర్చిపోవద్దు. ఈ వాక్యం, ఈ ప్రవచనం మాట్లాడుతుండగా కొంచెమంది ఇది నా కోసమే దేవుడు మాట్లాడుతున్నాడని మీరు మనసులో అనుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఇది నీకని చెప్తున్నాడని అర్థం. కాబట్టి అది క్యాచ్ చేసుకోండి, ప్రార్థన చేయండి. త్వరలో మిమ్మల్ని ప్రభు ఆశ్రయించబోతున్నాడు. అయితే ఈరోజు మీకు నేను తీసుకొచ్చిన ఈ మార్నింగ్ మన్నా కార్యక్రమం ద్వారా నేను తీసుకొచ్చిన దేవుని యొక్క సందేశం ఏంటంటే, ఎఫెసీ పత్రిక 4:27 బైబిల్ చెప్తుంది, డోంట్ గివ్ ప్లేస్ టు ద డెవిల్. మీరు సాతానుకు చోటు ఇవ్వవద్దని రాయబడి ఉంది. ఇంగ్లీష్లో దేవుని బిడ్డలారా ఫుట్ హోల్డ్ అని రాయబడి ఉంది. అంటే టోపోస్, మనము ఆ చిడికి వెళ్ళంత ప్లేస్ ఇవ్వటాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. అంటే సాతానుకు చోటు ఇవ్వద్దంటే పెద్ద చోటు అనుకు బాకండి, చిడికి వేలంత చోటు ఈరోజు, లేకపోతే పొట్టన వేలంత చోటు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మనం అనేక సార్లు మేలుకోపోవటం వలన పెద్ద నష్టాన్ని, పెనుముప్పును ఎదుర్కొంటున్నాం. దేవుడు ఊరుకునే మనల్ని సాతాను ఒక శోధనకి మనల్ని అప్పగించడు. మనకు అనేక మార్లు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. మనకు సైరన్ మోగుతూ ఉంటుంది. మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. వాక్యం గద్దిస్తూ ఉంటుంది. కొంతమంది మీరు సండే సర్వీసులో దేవుడు మాట్లాడతాడు. కొంతమంది టీవీలో వింటున్నప్పుడు మిమ్మల్ని గుద్దినట్టుగా దేవుడు మాట్లాడతాడు. ఇవన్నీ మీరు వినేసి అది అలా పక్కన పెట్టేసి, లేకపోతే టెంపరవరీగా మీరు అప్పటికప్పుడు ప్రభా నన్ను క్షమించండి ప్రభా, నేను పొరపాటు చేస్తాను అని మరలా పడిన పాపంలో పడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు సాతానుకు చోటించిన వాళ్ళు అవుతారు. మిమ్మల్ని సాతానుడు తగిన కాలంలో వచ్చి మీ జీవితాన్ని నాశనం చేసేస్తాడు, అవమానపరిచేస్తాడు. చూడండి, స్కిన్లో మనకు ఒక చిన్న దేవుడు, అది కూడా దేవుని యొక్క సిమ్టమే. లోపల ఏదైనా బలహీనత ఉంటే మనకు తెలియదు, లోపల బలహీనత ఉందా లేదా అనేది తెలియదు. ఇప్పుడైతే స్కానింగ్స్ ఉన్నాయి, తర్వాత ఎక్స్రేస్ ఉన్నాయి, తర్వాత ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. కానీ ఆ పూర్వ దినాల్లో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఎలా తెలుసుకున్న వాళ్ళంటే మొదటిగా నాలుక ద్వారా తెలుసుకున్న వాళ్ళు. నాలుకను బట్టి, నాలుకలో ఉన్న కలర్, మన టంక్ ఒక కలర్ని బట్టి తెలుసుకుంటారు. తర్వాత లోపల ఒక కిడ్నీ ప్రాబ్లం అయినా స్కిన్లో కనపడిపోతుంది, చిన్న దురదలాగా వస్తుంది. దాన్ని మీరు పట్టించుకోకపోతే చాలా పెద్ద ప్రమాదం. తర్వాత కొన్నిసార్లు నర్వ్స్ డ్యామేజ్ అయిందనుకంటే అప్పుడు కూడా ఏమవుతాయంటే అది మన స్కిన్లోనే చూపిస్తాయి. తర్వాత పేగులకు సంబంధించిన రోగాలు స్కిన్లోనే కనపడతాయి. లంగ్స్కి సంబంధించిన బలహీనతలు స్కిన్లోనే కనపడతాయి. అది చిన్న దురదలాగనో, లేకపోతే కొన్ని చోట్ల ఏమవుతాయంటే మనకు స్పర్శ రాదు, స్పర్శ లేకుండా ఉంటుంది. కొన్ని చోట్ల ఎర్రగా పడిపోయి ఎంతకు పోదనమాట. ఇవన్నిటినీ మనము సీరియస్గా తీసుకోకపోతే ఇది ఏముందిలే అనుకుని వదిలేస్తే కనుక మనము నిర్లక్ష్యం వలన, మన దేహాన్ని మనం పట్టించడం వలన రేపు అతి పెద్ద మొత్తంలో వెల చెల్లించాల్సిన ఉంటాయి. హోల్ ఫ్యామిలీ సఫరాల్సి వస్తాయి.
హాస్పిటల్లో కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తాయి. ఇలాగే నువ్వు సాతానుకు చోటిస్తే చాలా పెద్ద ప్రమాదం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో సాతాను ఏమన్నాడు? నన్ను పందిలోనికి పంపించేస్తున్నాడు. శనదేం పట్టింది కదా, ఆ వ్యక్తిని విడిపించడానికి యేసుప్రభువు వచ్చినప్పుడు, ఆ వ్యక్తిలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి యేసుప్రభువు వచ్చినప్పుడు ఏమన్నాడంటే, వెళ్ళిపోంటే నేను వెళ్తాను, కానీ ఆ పందిలో నన్ను పంపించమంటే ఆ ఇంట్లో ఉన్న అక్కడ ఉన్న వాళ్ళ ఊరిలో ఉన్న వాళ్ళు చాలామంది ఒప్పుకున్నారేమో. పందిలోనికి వెళ్ళిపో అన్నాడు. అది చూడటానికి చిన్నగా ఉంది, కానీ 2000 పంది చచ్చిపోయాయి. అతనికి బ్రతుకుతురు అదే పందిని అమ్ముకొని వాడు బ్రతుకుతున్నాడు. ఇప్పుడు వాడికి ఎంత నష్టం కలిగిందో చూడండి. అదే చిన్నదే కాదా, పందిలోనికి వెళ్తున్నాను కదా సైతాను, నేను విడిచి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్తాను అనలేదు కదా, పందిలోనికే కాదా వెళుతుంది అని అనుకున్నారు. కానీ ఎంత పెద్ద నష్టం వచ్చిందో చూస్తారా. కాబట్టి సాతానుకు చోటు ఇవ్వద్దని పరిశుద్ధాత్మదేవుడు హెచ్చరిస్తున్నాడు. చిన్న చోటు ఇచ్చిన మీ జీవితంలో పెద్ద నష్టాన్ని కలుగజేస్తాయి. చివరిగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. మీ అందరికీ తెలిసిన ఎగ్జాంపులే, చాలామంది ఇప్పటికే తెలిసి ఉంటాయి అవి ఎగ్జాంపుల్. ఒక అతను ఒంటిలో ప్రయాణమై వెళుతున్నాడు క్యామల్లో ప్రయాణమై వెళుతున్నాడు. ఎడారిలో టెంట్ వేసుకుంటారన్నమాట. ఆయన టెంట్ వేసుకొని ఆ యొక్క ఒంటిని ఏం చేస్తాడంటే, క్యామల్ ఏం చేస్తాడంటే బయట కట్టేసి పెట్టాడు. ఇది మొరుగుతా ఉందన్నమాట. నాకు చలి వస్తుంది, ప్లీజ్ నాకు జస్ట్ నా ముక్కుకు మాత్రం ఒక చిన్న ప్లేస్ ఇవ్వు నీ టెంట్లో అంటే, ముక్కుకు సరే ముక్కు తన నోసే కదా, నోసే లోపల పెడతా ఉంటుంది కదా అని టెంట్ లోపల నోసుకు ప్లేస్ ఇచ్చాడు. తర్వాత ఇంకా కొద్దిసేపు తర్వాత ఇంకా మొరుగుతూ ఉంది. నా మెడ అంతా వాసిపోతుంది ఈ చలికి, నా మెడకు కొంచెం స్థానం ఇవ్వు నీ టెంట్లో అని అడిగింది. మెడకి ఇచ్చాడు. ఇప్పుడు కొద్దిసేపు తర్వాత ఇంకా మొరుగుతూ ఉంది. నా మెడ లోపల ఉంది, నా బాడీ అంతా వెనకాల ఉంది. కాబట్టి నేను ఎంత బాధపడుతున్నానో, సగమేమో టెంట్లో సగమో టెంట్ బయట, ఇంకా నాకు యాతన ఎక్కువైపోయింది. నేను చలిలో ఉండటమే బెటర్ లాగా ఉంది, పూర్తిగా బయట ఉండటమే బెటర్ లాగా ఉంది, నా మీద నీకు కనకరం లేదని మళ్ళా బాధపడింది. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? సరే ఇలా లోపలికి రా అన్నాడు. మొత్తం టెంట్ అంతా ఎగిరిపోయింది అనమాట. అంత పెద్ద క్యామల్ లోపలికి వస్తే ఏమవుతాయి, ఆ ఒంటే లోపలికి వస్తే ఏమవుతాయి, ఎగిరిపోయింది. వాడు నిద్రపోలేకపోయాడు, ఈ క్యామల్ కూడా నిద్రపోలేకపోయింది. ఇదే పరిస్థితి. ఎవరు సాతాను చోటిస్తే ఇలాగ అయిపోతారు, వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది. కాబట్టి సాతానుకు చోటు ఇవ్వద్దు, మేలుకోండి. అనేక మంది దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీరు పడి ఉన్న పాపం నుండి లేవండి, మీరు శోధన నుండి లేవండి, అక్రమ సంబంధాన్ని తెంచుకోండి, పరిశుద్ధపరచుకోండి. దేవుడి ఈ మాటను ఆశీర్వదించిన గాక. ఆమేన్. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి మాలో నివసించమని అడుగుతున్నాను తండ్రి. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. మీరే దీవించి బలపరచమని, వర్ధల చేయమని యేసు నామములో ఇప్పుడే ప్రతి శోధనను, సాతాను యొక్క ఆయా తంత్రాలు, కుయుక్తులను గ్రహించే మనసు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఏ బ్లెస్సడ్ డే. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఆదికాండం 28:15. ఆమెన్.